James chapter 5 verse 17 and 18 we shall read together. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం కలిసి చదువుకుందాం. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. One more portion. మరొక భాగం First Kings మొదటి రాజులు chapter 18 18వ అధ్యాయం verse 20 till the end we shall read responsively. 20వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. First Kings మొదటి రాజులు chapter 18 18వ అధ్యాయం verse 20 till the end responsively. 20వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. 20వ వచనం, ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. And Elijah came to all the people and said, How long will you falter between two opinions? If the Lord is God, follow him, but if Baal, follow him. But the people answered him not a word. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. Therefore let them give us 2 bulls, and let them choose 1 bull for themselves, cut it in pieces and lay it on the wood, but put no fire under it. And I will prepare the other bull and lay it on the wood, but put no fire under it. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడు నిశ్చయించుదాం రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. Now Elijah said to the prophets of Baal, Choose 1 bull for yourselves and prepare it first, for you are many, and call on the name of your God, but put no fire under it. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. And so it was at noon that Elijah mocked them and said, Cry aloud, for he is God. Either he is meditating, or he is busy, or he is on a journey, or perhaps he is sleeping and must be awakened. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. And when midday was past, they prophesied until the time of the offering of the evening sacrifice. But there was no voice, no one answered, no one paid attention. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. And Elijah took 12 stones, according to the number of the tribes of the sons of Jacob, to whom the word of the Lord had come, saying, Israel shall be your name. ఆ రాళ్ల చేత యెహోవా నామమునకు బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. And he put the fire in order to cut the bull in pieces and laid it on the wood and said, Fill 4 water pots with water and pour it on the burnt offering and on the wood. అది అయిన తరువాత 2వ మారు ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు So the water ran all around the altar, and he also filled the trench with water. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేసి తినని దినమున కనపరచుము. Hear me, O Lord, hear me, that this people may know that you are the Lord God, and that you have turned their hearts back to you again. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. Now when the people saw it, they fell on their faces, and they said, The Lord, He is God, the Lord, He is God. అప్పుడు ఏలియా, ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. Then Elijah said to Ahab, Go up, eat and drink, for there is sound of abundance of rain. ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనెను. And he said to his servant, Go up now and look toward the sea. So he went up and looked and said, There is nothing. And 7 times he said, Go again. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి
నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. Now it happened in the meanwhile that the sky became black with clouds and wind, and there was heavy rain. So Ahab rode away and went to Jezreel. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy presence as young people this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా యేసుక్రీస్తు నామమున మరొకసారి మరి యవనస్తులముగా చేరి రావడానికి ఇచ్చిన గొప్ప ఆనందమును బట్టి మీకు ఎంతో వందనాలు. Thank you, Lord, for thy blessing upon the young people and the desire for them to grow into thy likeness. ప్రభువా యవనస్తులను ఆశీర్వదించిన బట్టి మీకు ఎంతో వందనాలు. మరి మీ యొక్క స్వారూప్యతలోనికి మరి ఎదగడానికి ప్రభువా వారికి ఇచ్చిన ఆశను బట్టి మీకు వందనాలు. Thank you, Lord, for feeding us with the heavenly manna week after the week. ప్రభువా వారం వెంబడి వారము పరలోకపు మన్నాతో మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు. Lord, we worship you that you are our sovereign Lord. ప్రభువా నువ్వు సార్వభౌముడవైన దేవుడమని ఆరాధిస్తున్నాం. You take the ordinary common people and make them extraordinary to do great and mighty things to fulfill thy purposes. ప్రభువా నీ యొక్క ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి ప్రభువా సామాన్యమైన మానవులను మనుషులను ఏర్పాటు చేసుకొని అసాధారణమైన కార్యములు జరిగించే దేవుడు అయినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for the lessons you are teaching us from the life and the ministry of Elijah. మరి ఏలియా జీవితం ద్వారా పరిచర్య ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠములను బట్టి వందనాలు. We thank you, Lord, for the scripture portion we read today. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. Speak to us in a new way. నూతనమైన విధానములో మాట్లాడండి. Strengthen us according to thy goodness and grace. ప్రభువా మీ యొక్క కృపను బట్టి మంచితనమును బట్టి మనల్ని బలపరచండి. Satisfy us with the fatness and the fullness of thy house. మీ యొక్క మందిరములో ఉండే సమృద్ధి చేత సంపూర్ణంగా మమ్మల్ని తృప్తిపరచండి. And sanctify us by thy word. మీ వాక్యము చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. Glorify thyself. ప్రభువా మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. Reveal thyself in a new way to us. మరి మాకు ప్రభువా నూతనమైన విధానంలో బయలుపరచుకోండి. We might move from the famine experience to experience of the showers of blessing. ప్రభువా కరువు అనుభవం నుండి మరి ఆశీర్వాదముల యొక్క అనుభవంకి మరి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. Committing ourselves unto the ministry of thy Holy Spirit amongst us. ప్రభువా మా మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. James chapter 5 verse 17. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. Elijah was a man with a nature like ours. మరి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. We started our series on the Bible studies on this theme last week. మరి గడిచిన వారము మరి ఈ యొక్క అంశము మీద మన బైబిల్ పఠనాన్ని ఆరంభించాం. Elijah was a man like our nature. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. But when he prayed earnestly, ఆసక్తితో ప్రార్థన చేయగా that it would not rain, it did not rain for 3.5 years. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. And he prayed again, and the heaven gave rain, and the earth produced its fruit. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. So these two verses summarize the life and the ministry of Elijah. ఈ రెండు వచనాలు కూడా ఏలియా యొక్క జీవితము గురించి పరిచర్య గురించి మాట్లాడుతున్నాయి. Elijah was a man just like us. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. He was a human. ఆయన మానవ He మాత్రుడు. was a very weak person. చాలా బలహీనుడు. So one side we see a weak, human, normal, common, ordinary man. ఒక ప్రక్క చూస్తే ఒక సామాన్యమైన మరి మానవ మాత్రుడుగా ఒక ఏలియా కనబడుతున్నాడు. The other side we see Elijah was a very extraordinary man. మరొక ప్రక్క చూస్తే ఏలియా ఒక అసాధారణమైన వ్యక్తిగా Who కనబడుతున్నాడు. could control the nature also. మరి ఆ యొక్క ప్రకృతిని కూడా తన స్వాధీనపరచుకోగలుగుతున్నాడు. He is a man of powerful prayer. ఎంతో శక్తి కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. Brought a great revival among the Israelites. మరి ఇశ్రాయేలులో గొప్ప ఉజ్జీవమును తీసుకొచ్చాడు. So in the life, from the life and the ministry of Elijah, ఏలియా యొక్క జీవితము పరిచర్య ద్వారా what we understand is how Lord takes very ordinary, very common men and women and makes them extraordinary to fulfill his purposes. మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఒక సాధారణమైన మామూలు మానవ మాత్రలుగా ఉండే వ్యక్తులను, పురుషులను, స్త్రీలను ఏర్పాటు చేసుకొని ఒక అసాధారణమైన కార్యములు జరిగించే తన యొక్క ఉద్దేశములు జరిగించే దేవుడై ఉంటున్నాడు. Elijah's history we see from 1 Kings chapter 17 to 2 Kings chapter 2.
మరి ఏలియా యొక్క జీవితం గురించి మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి 2వ రాజులు 2వ అధ్యాయం వరకు వ్రాయబడింది. Lord takes very ordinary men మరి దేవుడు సామాన్యమైన వ్యక్తులను తీసుకుంటాడు and makes them go through several experiences, మరి వారిని అనేక అనుభవాల గుండా తీసుకువెళ్తాడు and he transforms them, వారిలో మార్పు and కలగజేస్తాడు, he makes them extraordinary. వారిని అసాధారణమైన వ్యక్తులుగా In చేస్తాడు. chapter 17 verse 1, మొదటి రాజులు 17:1 we see suddenly Elijah was appearing on the scene అకస్మాత్తుగా ఏలియా from ప్రత్యక్షమయ్యాడు. an unknown place. మరి మనకు తెలియని స్థలం He నుంచి comes as a nobody. మరి అక్కడ మనకు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. But by the time we come to the end of that chapter, అయితే ఈ యొక్క అధ్యాయము చివరికి వచ్చేసరికి we see him as a man of God. ఇక్కడ దైవజనుడుగా చూస్తున్నాం. Lord transformed Elijah from being a nobody to a man of God. మరి దేవుడు ఏలియాను ఒక ఏమీ లేని పేరు తెలియని వ్యక్తిగా ఆ స్థాయి నుంచి దైవజనుడు అనే స్థితికి మార్చాడు. So these are the two natures inside a believer. ఒక విశ్వాస జీవితంలో ఇవి రెండు స్వభావాలు. One side we see the human nature, ఒక ప్రక్క చూస్తే మానవ స్వభావం, on the other side we see the divine powerful spiritual nature. మరి మరొక ప్రక్క చూస్తే దైవికమైన శక్తిగల మరి ఆత్మ సంబంధమైన స్వభావం. That's what Apostle Paul writes to Corinthians. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఇది We రాస్తున్నాడు. have this treasure of God's glory in the earthen vessels. మరి ఈ భూ సంబంధమైన ఘటములలో దేవుని యొక్క ఐశ్వర్యమును కలిగి ఉన్నామంటున్నాడు. So even though we are human, మనం మానవ మాత్రులం అయినప్పటికీ God కూడా picks up normal, common, ordinary human beings మరి దేవుడు సామాన్యమైన మరి మామూలుగా మానవ మాత్రులమైన వ్యక్తులను ఏర్పాటు and చేసుకొని then makes them extraordinary people. మరి దేవుడు అసాధారణమైన వ్యక్తులుగా వారిని మారుస్తాడు. And we saw in last lesson, మరి గడిచిన పాఠంలో మనం ఏం చూసామంటే so we saw how Lord took him to 4 different మరి experiences. దేవుడు 4 రకాలైన అనుభవాల గుండా దేవుడు ఏ విధంగా ఏలియాను తీసుకెళ్లాడో చూసాం. Chapter 17, 17వ అధ్యాయం we see the brook experience. ఇక్కడ మరి ఆ యొక్క వాగు అనే అనుభవం చూసాం. Chapter 18, 18వ we అధ్యాయం see the mountaintop experience. మరి పర్వత శిఖర అనుభవం. Chapter 19, 19వ అధ్యాయం we see the cave experience. గుహ అనుభవం. And 2 Kings 2nd chapter, 2వ రాజులు 2వ అధ్యాయం we see the chariot experience. ఇక్కడ రథము యొక్క అనుభవం. So Elijah's life is summarized in these 4 major experiences. ఏలియా యొక్క జీవితము ఈ యొక్క 4 యొక్క అనుభవాల గుండా మనం చూస్తే ఆ విధంగా మనం మరి ఆ యొక్క జీవితం ఆ 4 అనుభవాలను కలిగి ఉంది. In chapter 17, 17వ we అధ్యాయంలో see the Kerith brook experience. మరి కెరీతు వాగు అనుభవం. The Lord told Elijah, దేవుడు ఏలియాకు చెప్పాడు, go and hide yourself. మరి నువ్వు దాగియుండు అని చెప్పాడు. I will provide food for you through ravens. మరి కాకోలములను ఏర్పాటు చేసుకొని ఆహారము You సిద్ధపరుస్తానన్నాడు. drink water from the brook. ఆ వాగు నుంచి నీరు త్రాగమన్నాడు. And Elijah continued for some time like that. మరి ఏలియా ఆ విధంగా కాలం కొనసాగాడు. After that the brook dried up. కొంతకాలం అయిన తర్వాత వాగు ఎండిపోయింది. Then he went to the widow at Zarephath. తర్వాత సారేపాతులో ఉన్న విధవరాల దగ్గరికి And the వెళ్ళాడు. Lord provided food for Elijah and for the widow also. మరి దేవుడు ఆ విధవరాలికి ఏలియాకు కూడా ఆహారం ఏర్పాటు And the Lord చేశాడు. used Elijah to do mighty miracles. మరి గొప్ప కార్యములు అద్భుతాలు చేయడానికి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. So we put a title to this. This is a brook experience. మరి దీనికి ఒక అంశం మనం చూస్తే ఇది వాగు అనుభవం. So a brook experience is where Lord trains and transforms us. మరి వాగు అనుభవం ఎటువంటిదంటే దేవుడు మనకు తర్బీదునిచ్చి అక్కడ మనలో మరి ఒక మార్పు కలగజేస్తాడు. Nearly more than 3.5 years. మరి 3.5 సంవత్సరాల కంటే The Lord ఎక్కువ was training him. మరి దేవుడు అతనికి He was తర్బీదునిస్తున్నాడు, teaching him. ఆయనకు So నేర్పిస్తున్నాడు. Lord was teaching him the hidden life. మరి దాగి ఉండే జీవితమును ఆయనకు He was నేర్పిస్తున్నాడు. teaching him about how to hide himself in the Lord. మరి ప్రభువులో తన్ను తాను ఏ విధంగా దాచుకోవాలో నేర్పిస్తున్నాడు. He taught him the importance of humble life. మరి దీనుడుగా ఏ విధంగా జీవించాలో నేర్పిస్తున్నాడు. He taught him how to depend upon the Lord daily. ప్రతి దినము కూడా దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో The నేర్పిస్తున్నాడు. Lord taught him patience. మరి ఓర్పును నేర్పించాడు. The Lord taught him how to wait upon him for his timing. మరి దేవుని యొక్క సమయము కోసము దేవుని మీద ఏ విధంగా వేచి ఉండాలో The నేర్పించాడు. Lord taught him about the importance of prayer life. ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాడు.
ఉపయోగించాడు. the Lord also used him as a mighty witness. మరి గొప్ప సాక్షిగా అక్కడ ప్రభు వాడుకున్నాడు. Elijah experienced miracles మరి ఏలియా ఆ యొక్క అద్భుతములను అనుభవించాడు. and also performed many miracles for the Lord. అంతేకాకుండా ప్రభు కోసము ఎన్నో అద్భుతాలు జరిగించాడు. So many times అనేక that's సార్లు what happens in a believer's life. ఒక విశ్వాస జీవితంలో ఇవే జరుగుతాయి. Many times we want to do great things for the Lord, ప్రభు కోసము గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం. but the Lord says first go and hide yourself at the brook. అయితే ప్రభు ఏం చెప్తాడంటే ముందు వాగు దగ్గరికి వెళ్ళి దాచుకోమని చెప్తాడు. Learn to be hidden. మరి దాగి ఉండే జీవితం కలిగి ఉండు. Learn the word of God. దేవుని వాక్యం నేర్చుకో. Learn prayer life. ప్రార్థనా జీవితం నేర్చుకో. Learn humble life. దీనుడుగా ఉండడం నేర్చుకో. Learn to depend upon him daily. మరి ప్రతిరోజు దేవుని మీద ఆధారపడడం When నేర్చుకో. nothing is happening around you, మరి నీ చుట్టూ ఏమీ when జరగనప్పుడు, the time is passing by, సమయం అదా గడిచిపోతుంటే do not get frustrated. మరి విసుగు చెందకు. Trust the Lord, ప్రభు యందు నమ్మిక and ఉంచు. he will bring you out in his due time. మరి ఆయన తగిన సమయంలో ఆయన సమయంలో అన్ని కార్యం He జరిగిస్తాడు. will use you mightily. నిన్ను గొప్పగా వాడుకుంటాడు. We need to learn to spend time alone with the Lord. మరి ప్రభువుతో ఒంటరిగా సమయం గడపడం So నేర్చుకోవాలి. the brook experience ఈ వాగు అనుభవంలో helps us to have close communion with the Lord in silence and solitude. మరి మౌనంగా ఏకాకిగా ప్రభువుతో సమయం గడపడం అనేది నేర్చుకోవాలి. Those silent years, ఆ యొక్క మౌనంగా ఉండే సంవత్సరాల్లో, those calm years, ఆ మౌనంగా ఉండే సంవత్సరాలు Lord transforms us. దేవుడు మనలో మార్పు కలగజేస్తాడు. So Lord has his own timing, మరి ప్రభువుకు తన సొంత సమయం ఉంది. but as human beings అయితే మానవులముగా it is very difficult for us to wait. మరి వేచి ఉండడం చాలా కష్టం. Elijah was praying for 3.5 years earnestly. మరి ఏలియా ఎంతో ఆసక్తితో 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. He was condemning the people. అక్కడ ప్రజల మీద మరి తీర్పు తీరుస్తున్నాడు. Elijah appeared in a very dark time. మరి ఏలియా ఎంతో చీకటి కాలంలో ప్రత్యక్షమయ్యాడు. He prophesied to a disobedient nation. మరి అవిధేయులైన ప్రజలకు ఆయన ప్రవచించాడు. He confronted a decaying and dying culture. మరి నశించిపోయే ఆ యొక్క మరి అటువంటి ఆచారములు సాంప్రదాయం కలిగిన వారితో Here Elijah says, మరి ఇక్కడ ఏలియా అంటున్నాడు, your people have disobeyed your commandments. మరి నీ ప్రజలు నీ యొక్క ఆజ్ఞలు అవిధేయత They have చూపిస్తున్నారు. forgotten your statutes. నీ యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. That's why God's curse was upon them. అందుకనే దేవుని యొక్క శాపము వారి మీద ఉంది. God's punishment was upon them. దేవుని యొక్క శిక్ష వారి మీద ఉంది. When we read Deuteronomy chapter 11 verse 16 and 17, మరి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 16-17 చదివితే we don't need to go there. అక్కడ చూడాల్సిన And అవసరం the Lord లేదు. was telling through Moses to the Israelites, మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు చెప్తున్నాడు, the land you are going, మీరు వెళ్ళే the దేశము, promised land, వాగ్దాన is a దేశము, land of milk and honey. అది పాలు తేనెలు It ప్రవహించే is a దేశం. land of hills and valleys. అది కొండలు లోయలు కలిగిన It దేశం. depend upon the rain for its harvest. మరి అక్కడ పంటలు పండేదానికి వరకు అది వర్షం మీద ఆధారపడుతుంది. If you obey my commandments, నా ఆజ్ఞలు గనుక మీరు విధేయత I will చూపిస్తే give you rain in time. మరి సమయానికి వర్షమును I will give ఇస్తానంటున్నాడు. you former rains and later rains. మరి ఆ కడవరి వర్షమును తొలకరి వర్షమును Your ఇస్తానంటున్నాడు. earth will produce fruit. మరి మీ యొక్క భూమి అది మరి ఫలాలు ఇస్తుంది. But at the same time, అదే he సమయంలో also gave them a warning. మరి వారికి ఒక హెచ్చరిక కూడా If ఇచ్చాడు. you disobey me, మీరు నాకు if అవిధేయులుగా you ఉంటే, go away from me, నా యొద్ద నుంచి దూరముగా if you వెళ్తే, turn to the idols of Canaan, ఆ కనానులో ఉండే విగ్రహాల వైపు తిరిగితే, the heaven will be like bronze unto you. అప్పుడు ఆ యొక్క పరలోకము, The heavens, the skies will be like a bronze. It will not yield you any మరి- rain or dew. మరి ఆ యొక్క పరలోకం అనేది అది ఇత్తడిలాగా ఉంటుంది, ఇక వర్షాలు పడవు. Your earth will not produce. మరి ఆ మీ యొక్క భూమి అది పంటలు పండించదు. That was a warning given before they entered into the promised land. మరి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే దానికి మునుపు వారికి ఇచ్చిన వాగ్దానం అది. Here Elijah was telling to the people, ఇక్కడ ఏలియా ప్రజలకు you చెప్తున్నాడు, know why all this has happened? ఇదంతా ఎందుకు It జరుగుతుందంటే, is a fulfillment of what the Lord told you through Moses. మరి మోషే ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో అది జరుగుతుంది. You have turned away from God. మీరు దేవుని యొద్ద నుంచి తిరిగిపోయారు. That is why this has happened. అందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి. And Elijah in these 3 years మరి ఏలియా ఈ 3 సంవత్సరాలు was కూడా praying, ప్రార్థన చేస్తున్నాడు. Lord, these people are disobedient people. ప్రభువా, ఈ ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. Turn them towards yourself. ప్రభువా, మీ వైపు త్రిప్పుకో అంటున్నాడు. So at the same time, అదే సమయంలో God was preparing Elijah also. మరి ప్రభు ఏలియాను కూడా How సిద్ధపరుస్తున్నాడు. to depend on him. ప్రభు మీద ఏ విధంగా How ఆధారపడాలి, to learn from
him. ఏ విధంగా ఆయన యుద్ధ నుంచి How to నేర్చుకోవాలి, live a humble life. ఏ విధంగా దీనుడుగా How ఉండాలి, to develop a compassionate heart for the people. ఏ విధంగా ప్రజల విషయంలో దయా ప్రేమ కలిగిన జీవితం How to be జీవించాలి, protected by the Lord. ఏ విధంగా ప్రభువు చేత And భద్రపరచబడాలి, how to wait for God's timing. దేవుని యొక్క సమయం కోసం ఏ విధంగా వేచి ఉండాలి. So while he was waiting at the brook, ఆ వాగు దగ్గర వేచి ఉంటున్న సమయంలో the Lord also used him మరి ప్రభు ఆయనను వాడుకున్నాడు, to take the gospel to the Gentiles, మరి అన్యజనులకు సువార్తను అందించాడు, to raise the dead people. మరి చనిపోయిన వారిని లేపడానికి. So in our life also, మన జీవితంలో కూడా brook experience is very important. మరి వాగు అనుభవము చాలా ప్రాముఖ్యం. We need to learn మనం నేర్చుకోవాలి, to depend on the Lord, ప్రభువు మీద ఆధారపడడం to be నేర్చుకోవాలి, strengthened by him, ఆయన చేత to బలపరచబడాలి, spend our time in silence and solitude in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ఒంటరిగా ఏకాకిగా ప్రభువుతో గడపాలి. After the brook experience, వాగు అనుభవం తర్వాత he brings us to the mountaintop ఆ experience. పర్వత శిఖరం అనుభవం దగ్గరకు వస్తున్నాడు. Chapter 18, 1 Kings, మొదటి రాజులు 18:1 verse 1. మొదటి వచనం, Chapter 18, verse 1. 18వ అధ్యాయం మొదటి వచనం. Go present yourself to Ahab. మరి నీవు వెళ్ళి ఆహాబును దర్శించు. The word of God came to Elijah. మరి యెహోవా వాక్కు ఏలియాకు Now ప్రత్యక్షమై he says, go and present yourself. ఇప్పుడు అంటున్నాడు, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము. So I will send rain on the earth. మరి భూమి మీద నేను వర్షం పంపిస్తాను. And we know this passage very well. ఈ యొక్క వాక్య భాగం మనకు బాగా పరిచయం. The land was having severe famine. ఆ యొక్క దేశంలో ఎంత తీవ్రమైన కరువు ఉంది. And the people were in a state of confusion. మరి ప్రజలు కలవర పరిస్థితిలో ఉన్నారు, They don't know what to do. ఏం చేయాలో తెలియదు. And this idol worship from this Jezebel has come into Israel. మరి యెజెబెలు ద్వారా ఇశ్రాయేలు దేశంలోనికి విగ్రహారాధన వచ్చింది. And Jezebel was feeding 450 prophets of Baal and 400 prophets of Asherah. మరి ఆ యెజెబెలు 400 బయలు ప్రవక్తలను 450 మంది అష్టారోతు ప్రవక్తలను ఆమె పోషిస్తా ఉంది. And she was killing all the prophets of Jehovah. మరి యెహోవా ప్రవక్తలను అందరినీ కూడా సంహరిస్తా It ఉంది. is the darkest period in Israelites' history. మరి ఇశ్రాయేలు దేశంలో ఇది ఎంతో మరి చీకటి కాలం ఇది. And now the Lord wanted to visit his people ఇప్పుడు దేవుడు తన ప్రజలను and దర్శించాలనుకుంటున్నాడు, bring them back unto himself. మరి తన వైపు మరలా త్రిప్పుకోవాలనుకుంటున్నాడు. So Elijah came and appeared to Ahab. ఇప్పుడు ఏలియా వచ్చి ఆహాబుకు ప్రత్యక్షమై Verse 20. 20వ వచనం, And he said, bring all the prophets and all the people onto the mount of Carmel. మరి తెలుగులో 21వ వచనంలో Yeah. 20వ వచనం, అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. Yeah, so all the people came. ప్రజలందరూ వచ్చారు. The prophets of Baal also came. మరి బయలు ప్రవక్తలు కూడా వచ్చారు. And Elijah was telling to the people, ఇప్పుడు ఏలియా ప్రజలకు how చెప్తున్నాడు, long will you waver between two opinions? మరి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడచుందురు. If the Lord is God, మరి యెహోవా దేవుడైతే you follow him. ఆయనను If అనుసరించుడి, Baal is God, బయలు దేవుడైతే follow him. మరి వారిని So అనుసరించుడి. when Elijah asked them the question, ఎప్పుడైతే ఏలియా వారిని ప్రశ్న అడిగాడో they answered not a word. మరి జనులు ఒక మాట అయినను పలుకకపోయిరి. They could not answer him. మరి ఆయనకు జవాబు They చెప్పలేదు. did not know what to do. ఏం చేయాలో వారికి తెలియదు. They were in a very terrible situation. ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. They could not follow the Lord. ప్రభువును They could వెంబడించలేకపోతున్నారు. not follow the Baal. మరి బయలును They were in వెంబడించలేకపోతున్నారు. a total confusion. ఎంతో కలవర పరిస్థితిలో ఉన్నారు. Which God is true God? మరి ఏ దేవుడు నిజమైన దేవుడు? Who will answer us? మరి ఎవరు మనకు జవాబు Who చెప్తారు? will take away this famine from us? ఎవరు మన యొద్ద నుంచి కరువును తొలగిస్తారు? So they could not come to a decision. మరి వారు ఒక తీర్మానం So చేసుకోలేకపోతున్నారు. that's why Elijah told them. అందుకని ఏలియా వారికి So చెప్తున్నాడు, today let us prove who the true God ఈ is. దినాన ఎవరు నిజమైన దేవుడో రుజువుపరుద్దాం. I am only one prophet of the Lord Jehovah. మరి నేనొక్కడి మాత్రమే యెహోవాకు ప్రవక్తనై And ఉన్నాను the Baal's ఇక్కడ. prophets are 450. అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. Give us 2 bulls. మరి 2 ఎడ్లనియండి. One I will offer as a burnt offering to my God. మరి ఒక ఎద్దును మరి నా దేవునికి మరి దహన బలిగా అర్పిస్తాను. But I will not put fire under it. అయితే దాని మీద నేను అగ్నిని ఉంచను. And the same thing the Baal's prophets also will do. మరి అదే సంగతి బయలు ప్రవక్తలు కూడా చేస్తారు. They will also offer the burnt offering of the Baal to their God. మరి వారు కూడా బయలు దేవతకు దహన బలిని అర్పిస్తారు. But no fire under it. అయితే వారి దగ్గర కూడా మరి అగ్ని వేయకూడదు. And then when we pray, మరి మనం ప్రార్థన
చేసినప్పుడు which God answers by prayer is the true God. By fire is true God. మరి ఏ దేవుడైతే అగ్ని చేత మన ప్రార్థనకు జవాబిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. Then everybody said, yeah, it is well spoken. అప్పుడు అందరూ కూడా దానికి సమ్మతించారు. So then Elijah told to these prophets of Baal, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలకు చెప్తున్నాడు, you are many, మీరు అనేక మంది you take ఉన్నారు, the first choice. అయితే మీరు మొట్టమొదటిగా మీరు ప్రయత్నం చేయండి, You do the offering. మరి మీరు బలిని అర్పించండి, Call on your God. మరి మీ దేవుడికి If మొరపెట్టండి. he answers by fire, మరి అగ్ని చేత జవాబిస్తే your God is true God. అప్పుడు మీ దేవుడే నిజమైన They దేవుడు. agreed for that. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. They offered, they built an altar and offered the bull on it. అక్కడ బలిపీఠమును కట్టి ఒక ఎద్దును బలి అర్పించారు. From morning till noon they started praying to God. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా వారి దేవునికి ప్రార్థన చేశారు. They Baal, hear us. మరి వారు అంటున్నారు, బయలా మా ప్రార్థనకు ఆలకించంటున్నారు. There is no voice, no one answered. అయితే ఏ స్వరం లేదు, ఎవరు జవాబు చెప్పలేదు. And by noon, సాయంత్రానికి Elijah was mocking them. మరి ఏలియా వారిని ఎగతాళి చేస్తున్నాడు. Cry aloud. మరి ఇంకా బిగ్గరగా మొరపెట్టండి. Maybe your God is sleeping. బహుశా మీ దేవుడు Maybe he నిద్రపోతున్నాడేమో, is meditating. బహుశా Maybe ధ్యానిస్తున్నాడేమో, he is busy. బహుశా పని కలిగి Maybe he ఉన్నాడేమో, is on a journey. లేదా ప్రయాణం Please చేస్తున్నాడేమో. wake him up. మరి ఆయనని మరి మేల్కొల్పండి They అంటున్నారు. cried all aloud. మరి ఇంకా బిగ్గరగా మొరపెట్టారు. They cut themselves with their knives. మరి ఆ యొక్క కత్తులతో వారు కోసుకున్నారు. According to their heathen pagan culture, వారికి ఉన్న అన్య ఆచారాలను బట్టి they were worshipping. వారు ఆరాధిస్తున్నారు. But no one answered. అయితే ఎవరు కూడా జవాబు ఇవ్వలేదు. By the time the evening sacrifice came, అయితే సాయంకాల నైవేద్య సమయానికి Elijah said to all the people, ఇప్పుడు ఏలియా ప్రజలందరితో చెప్తున్నాడు, come now near to me. ఇప్పుడు నా యొద్దకు సమీపంగా రండి. This is my choice, my chance now. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. And then he repaired the broken altar. ఆ పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. And he took 12 stones. మరి 12 రాళ్ళు తీసుకున్నాడు. And built an altar there. అక్కడ ఒక బలిపీఠము కట్టాడు. And then he cut the bull. అక్కడ ఎద్దును వధించాడు. And put it on the wood. ఆ యొక్క కట్టెల మీద పేర్చాడు. And I asked them to pour water on it. మరి దాని మీద నీళ్లు వేయమని చెప్పాడు. They drenched it completely. మరి సంపూర్ణంగా వారు నీళ్లతో నింపారు. Then he prayed unto the Lord. అప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశాడు. Verse 36. 36 వచనం. Lord God of Abraham, Isaac and Israel, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, let it be known this day that you are God in Israel. ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, And I am your servant. మరి నేను నీ సేవకుడనై And I ఉన్నానని, have done all these things at your word. ఈ కార్యములను నీ సెలవు చేత చేసి తిని, I have not done this according to my will and my thinking, మరి నా ఆలోచన ప్రకారము నా చిత్త ప్రకారం ఈ పనులు చేయలేదు, but I have done according to your word. అయితే నీ మాట ప్రకారం చేశాను. Here today, మరి నా ప్రార్థన ఆలకించు. and you turn the hearts of these people back to you again. ఈ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయి. When Elijah cried like that, ఎప్పుడైతే ఏలియా ఈ విధంగా మొరపెట్టాడో, the fire fell down and consumed the burnt offering. మరి యెహోవా అగ్ని దిగి ఆ దహన బలి పశువును మరి కాల్చివేసింది. Verse 39. 39వ And వచనం. everybody worshipped the Lord, saying, the Lord he is God, the Lord he is God. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. Elijah said, seize the prophets of Baal. అప్పుడు ఏలియా మరి బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకోమన్నాడు. And they seized them and they killed them at Brook Kishon. మరి వారు కీషోను వాగు దగ్గర అందరిని కూడా పట్టుకొని వారందరిని కూడా సంహరించారు. Then again Elijah started praying. మరలా ఏలియా ప్రార్థన చేయడం Lord, you ఆరంభించాడు. said you will send rain upon the earth. ప్రభువా, భూమి మీద మరి వర్షము కురిపిస్తానని చెప్పావు. And then now answer the prayer. మరి ఇప్పుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వు. Elijah said to Ahab, మరి ఏలియా అహాబుతో అన్నాడు, verse 41, 41వ and వచనం, go up and eat and drink, నీవు పోయి భోజనము చేయుము, for there is sound of abundance of rain. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. And he was bowing down, kneeling down and praying. ఆయన మోకరించి మరి సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Lord, bring the rain, ప్రభువా వర్షము because కురిపించు, you have promised. ఎందుకంటే మీ వాగ్దానం I చేశావు. have told these people, మరి ఈ ప్రజలకు చెప్పాను నేను, fulfill this promise today. ఈ దినాన ఈ వాగ్దానము నెరవేర్చు. 7 times he prayed. 7 మార్లు ప్రార్థన And చేశాడు. then finally the
there was a great rain. మరి చివరిగా గొప్ప వర్షం పడింది. And God answered through fire and through rain. మరి దేవుడు అగ్ని ద్వారా వర్షము ద్వారా ప్రార్థనకు జవాబిచ్చాడు. That's how Lord proved that he is a true God. ఆ విధంగా దేవుడు తను నిజమైన దేవుడని రుజువు చేసుకున్నాడు. So when we come to Mount Carmel, మరి ఆ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు what do we understand? మనకేం అర్థమవుతుంది? So the Mount Carmel is an experience of victory. మరి కర్మేలు పర్వతం అనేది మరి విజయం అనే అనుభవం. Here Elijah was demonstrating who true God is. మరి ఇక్కడ నిజమైన దేవుడు ఎవరో ఇక్కడ ఏలియా అక్కడ చూపిస్తున్నాడు. He is creator God. ఆయన సృష్టికర్త అయిన He దేవుడు. is the one who controls the creation. ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా అదుపు He చేసేవాడు is ఆయనే. God, sovereign God. ఆయన సార్వభౌముడైన He దేవుడు. is a God of justice. ఆయన న్యాయము చేసే దేవుడు. He is a promise keeping God. ఆయన వాగ్దానము నెరవేర్చే He is దేవుడు. a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే He is దేవుడు. a gracious and compassionate God. ఆయన కనికరము కృప కలిగిన He దేవుడు. is a forgiving God. క్షమించే దేవుడు. Even though Israelites went far away from God, మరి ఇశ్రాయేలు దేవుని నుంచి దూరంగా but వెళ్ళినప్పటికీ still He wants to forgive them the moment they turn back to మరి God. ఏ క్షణమందైతే వారు దేవుని వైపు తిరిగారో దేవుడు వారిని క్షమించాలనుకుంటున్నాడు. So Elijah was demonstrating మరి ఏలియా ఏమని చూపిస్తున్నాడంటే He is true God. ఆయనే నిజమైన దేవుడు. So according to the Canaanite culture, మరి ఆ కనానీయుల సాంప్రదాయం ప్రకారముగా God Baal is God of fire, rain and harvest. మరి బయలు దేవత మరి వర్షానికి సంబంధించి తర్వాత అగ్నికి సంబంధించి ఆ పంట పొలాలకు సంబంధించిన దేవుడై ఉన్నాడు. So because that God is a fire God, ఆ దేవుడు అగ్ని దేవుడు కాబట్టి they thought we will cry and this fire God will come and consume the burnt offering. వారు ఏమనుకున్నారంటే మా దేవునికి మొరపెడితే ఆ అగ్ని దేవుడు వచ్చి దహన బలిని దహిస్తాడు అనుకున్నాడు. Because our God is a rain God, ఎందుకంటే మా దేవుడు అగ్ని దేవుడు కాబట్టి so He will bring the rain. ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. But when true God, the creator God, Jehovah is there, అయితే ఎప్పుడైతే యెహోవా దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త అక్కడ ఉన్నాడో no one can come and prove themselves. మరి ఎవరు కూడా వారిని వారు అక్కడికి వచ్చి రుజువు So చేసుకోలేకపోయారు. here at the Mount Carmel, ఇక్కడ కర్మేలు పర్వతము దగ్గర Elijah was proving beyond any doubt that Jehovah is true God. మరి నిస్సందేహంగా ఏలియా ఏమని రుజువు చేస్తున్నాడంటే యెహోవాయే నిజమైన దేవుడు. What is Mount Top experience? మరి పర్వత శిఖరం యొక్క అనుభవం ఏంటి? Mount Top experience is a experience of victory. మరి పర్వత శిఖరం యొక్క అనుభవము మరి విజయం యొక్క అనుభవం. Victory of the living God over the dead idols of the world. మరి ఈ లోకములో ఉండే మృతమైన విగ్రహాలపైన సజీవుడైన దేవుని యొక్క విజయం. It is experience of moving from starvation to showers of blessing. మరి కరువు అనే పరిస్థితి నుంచి ఆశీర్వాదం అనే ఆ పరిస్థితికి మనము మరి వెళ్ళడం. It is experience of moving from a backsliding life to a life of spiritual revival. మరి వెనుకంజ వేసే జీవితం నుంచి ఉజ్జీవము కలిగిన జీవితం వైపుగా వెళ్ళడం. Look at the people of Israelites. ఇశ్రాయేలు జీవితాలు చూడండి. They were defeated. వారు ఓడిపోయారు. They were disappointed. వారు నిరుత్సాహంగా They were ఉన్నారు. depressed. వారు ఎంతో They నిస్పృహలో were ఉన్నారు. going through drought. మరి వారు కరువు గుండా They వెళ్తున్నారు. were going through a very difficult times. ఎంతో కష్టతరమైన సమయం కూడా The వెళ్తున్నారు. Lord brought showers of blessing to them. అయితే దేవుడు వారి మీద మరి ఆశీర్వాదములు The కురిపించాడు. moment we turn back to our God, ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో, when we turn fully to God, ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని వైపు తిరుగుతామో, our God is gracious. మన దేవుడు కృప He is కలిగిన a దేవుడు. compassionate ఆయన God. కనికరం కలిగిన He is a దేవుడు. God of victory. ఆయన విజయం ఇచ్చే He is దేవుడు. the one who revives us. ఆయన మనలో ఉద్యమం కలుగజేసే How దేవుడు. far we might have gone far away from Him, దేవుని యొద్ద నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ but కూడా He is ready to shower the blessings upon us. అయితే మన మీద ఆశీర్వాదములు కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా And ఉన్నాడు. He wants us to live a victorious life. మనం విజయవంతమైన జీవితం జీవించాలని That కోరుతున్నాడు. is what Mount Top experience is. మరి అదే పర్వత శిఖరము యొక్క అనుభవం. At Carmel, మరి కర్మేల్ the దగ్గర Lord was saying, I am God of victory. మరి విజయం ఇచ్చే దేవుడని నేను అని ప్రభు And రుజువు I will చేసుకున్నాడు. give this victory to you. ఈ యొక్క విజయాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. That is Lord's desire for us. ఇది దేవుని యొక్క కోరిక మన విషయంలో. As young people, యవనస్తులముగా God wants us to be victorious. మనం విజయవంతులంగా ఉండాలని ప్రభు Lord does కోరుతున్నాడు. not want us to live a defeated life. మరి ఓడిపోయిన జీవితం జీవించాలని A ప్రభు కోరట్లేదు. disappointed life. మరి ఎంతో నిరుత్సాహమైన జీవితం God జీవించాలని does ప్రభు not want to కోరట్లేదు. continue in our backsliding life. మరి ఆ వెనుకంజ వేసే జీవితంలోనే కొనసాగించాలని ప్రభు కోరట్లేదు. God's word says, దేవుని వాక్యం చెప్తుంది everyone who is born of God is victorious. మరి దేవుని యొద్ద నుంచి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా విజయశాలులుగా ఉన్నారు. 1 John మొదటి యోహాను chapter 5 5వ అధ్యాయం verse 4 and 5. 4-5 1 వచనాలు. John మొదటి యోహాను chapter 5 5వ అధ్యాయం verse 4 and 5. 4వ వచనం 5వ For వచనం. whatever is born of God overcomes the world.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. And this is the victory that has overcome the world, our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Who is he who overcomes the world but he who believes that Jesus is the Son of God? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? Only who believes that Jesus is the Son of God, మరి ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్ముతాడో, who are born of God, ఎవరైతే దేవుని మూలముగా they జన్మించారో are overcomers. వారు జయించేవారు. And this is the victory that has overcome the world, even our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. Through లోకం faith మరి విశ్వాసము ద్వారా we can overcome the world. ఈ లోకమును మనం జయించవచ్చు. That is what the Lord's desire for us. మరి దేవుని యొక్క కోరిక మన విషయంలో ఇదే. God does not want us to live a defeated life. ఓడిపోయిన జీవితం మనం జీవించాలని ప్రభు He wants కోరట్లేదు. us to be overcomers. మనం జయించు వారిగా ఉండాలని That's ప్రభు why in కోరుతున్నాడు. chapter 4 verse 4, అందుకని 4వ అధ్యాయం 4వ వచనంలో you have overcome them. The one who is in you is greater than who is in the world. మరి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. The one who is in you మరి మీలో ఉన్నవాడు is greater than the one who is in the world. మరి లోకములో ఉన్నవాని కంటే That గొప్పవాడు. is why you are overcomers. అందును బట్టే మీరు జయించు వారై ఉన్నారు. In Christ క్రీస్తులో we are more than conquerors. మనము అత్యధికమైన విజయం పొందేవారం. Many times అనేక when సార్లు we look into our lives, మన జీవితాలు we చూసుకుంటే think we are defeated. మనం ఓడిపోయాం అనుకుంటాం. So many temptations. అనేక శోధనలు, The world is against us. లోకం మనకి వ్యతిరేకంగా ఉంది. The flesh is pulling us backwards. మరి శరీరమేమో మరి అటు వెనుక లాగుతా ఉంది. Satan is tempting us. మరి సాతాను శోధిస్తున్నాడు. But we are defeated. మనం ఓడిపోయాం. But the Lord says, ప్రభు అంటున్నాడు, the one who is in you is greater than the one who is in the world. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. That is why you are overcomers. అందును బట్టే మీరు జయించే వారుగా ఉన్నారు. You and I, మీరు నేను we కూడా cannot get victory by our own strength, మన స్వంత బలము చేత విజయం సాధించలేం. by our skills, మన యొక్క తెలివితేటలను by our బట్టి, strategies, మన యొక్క మరి ఆ యొక్క నైపుణ్యతను by బట్టి, our money, మన యొక్క డబ్బు by చేత, our contacts. మనకున్న పరిచయాలను బట్టి Nothing of us can bring us victory. మరి మనలో ఉన్న ఏది కూడా మనకు విజయాన్ని తెచ్చిపెట్టలేదు. We are more than conquerors through Jesus Christ. మరి యేసుక్రీస్తు ద్వారా అత్యధిక విజయం పొందేవారంగా ఉన్నాం. So when we put our faith in Him, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో He gives His victory to us. ఆయన విజయాన్ని మనకి ఇస్తాడు. The Lord is victorious. మరి ప్రభు విజయశాలిగా ఉన్నాడు. He overcame the Satan. ఆయన సాతాను మీద విజయం He సాధించాడు. overcame death and grave. ఆయన మరణమును సమాధిని జయించాడు. He overcame the world. ఆయన లోకమును And జయించాడు. He overcame the sin. ఆయన పాపమును జయించాడు. And He overcame the temptations. ఆయన శోధనను కూడా జయించాడు. And He wants to give that victory to all of us. మనకందరికి ఆ విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. His victory is our victory. ఆయన విజయము అది మన విజయం కూడా. He also went through temptations. ఆయన కూడా శోధన గుండా వెళ్ళాడు. Hebrew chapter 4 verse 15. హెబ్రీ 4వ అధ్యాయము 15వ He వచనం. has been tempted in every way just as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. He was tempted like us in every angle. మరి ప్రతి విషయంలో మనవలే శోధించబడ్డాడు. But he remained without sin. అయితే పాపము లేనివాడుగా He ఉన్నాడు. overcame every temptation. ప్రతి శోధనను ఆయన జయించాడు. Many times, అనేక as సార్లు young people, యవనస్తులముగా we have so many temptations. ఎన్నో శోధనలు ఉంటాయి. Temptations from within the body, మరి శరీరములో శోధనలు, some temptations from the outside, మరి వెలుపల నుంచి శోధనలు, temptation from friends, స్నేహితుల నుంచి temptations శోధనలు, from colleagues, మరి సహపాఠి ఉద్యోగస్తుల నుంచి temptations శోధనలు, from relatives. మరి బంధువుల నుంచి So many శోధనలు, temptations we go through. అనేక శోధనలు గుండా వెళ్తాం. Temptations from internet, మరి ఇంటర్నెట్ నుంచి temptations శోధనలు, from TV. టీవీ నుంచి So many శోధనలు, temptations. ఎన్నో శోధనలు. God's word says దేవుని వాక్యం చెప్తుంది, Jesus was also tempted in every way. మరి యేసు ప్రభు కూడా అన్ని రీతిలుగా శోధించబడ్డాడు. But he remained without sin. అయితే పాపము లేనివాడుగా ఉన్నాడు. When we depend on him, ఎప్పుడైతే ఆయన మీద he ఆధారపడతామో gives us his victory. ఆయన తన విజయాన్ని మనకిస్తాడు. He was victorious over sin. ఆయన పాపం మీద విజయం పొందాడు. 1 John 3:5. మొదటి యోహాను 3:5. In him there is no sin. మరి ఆయనలో పాపము లేదు. And he did no sin. మరి ఆయన ఏ పాపము ఎరుగని And వాడు. he knew no sin. మరి ఆయన ఏ పాపము చేయలేదు, ఏ పాపము ఎరుగని వాడు. In him there is no sin. మరి ఆయనలో పాపము లేదు. He did no sin. ఆయన ఏ పాపము He చేయలేదు. knew no sin. ఆయన పాపం ఎరుగని వాడు. He was victorious over sin. ఆయన పాపము మీద విజయం సాధించాడు. He was
victorious over the world. లోకం మీద విజయం John's సాధించాడు. Gospel 16 verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. Behold, I have overcome the world. మరి నేను లోకమును జయించి ఉన్నాను నేను. That victory ఆ విజయము God gives unto us. మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 1 Corinthians 15:55 says, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనంలో death is swallowed up in victory. మరి విజయమందు మరణము మృంగివేయబడెను. మరి విజయమందు మరణము మృంగివేయబడెను. Death is swallowed up in victory. మరి విజయమందు మరణము మృంగివేయబడెను. O death, where is thy sting? మరి ఓ మరణమా నీ విజయం O ఎక్కడ? grave, where is thy victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? On the cross, సిలువ మీద he defeated death. ఆయన మరణమును He ఓడించాడు. defeated grave. సమాధిని ఓడించాడు. He defeated sin. పాపమును ఓడించాడు. And he defeated Satan. సాతానును ఓడించాడు. And brought us that victory. మనకు విజయమును అనుగ్రహించాడు. And his victory మరి ఆయన విజయము is our victory. ఆయన విజయం మన So that's విజయమైంది. why we say we are more than conquerors through him. అందుకనే ఆయన ద్వారా మనం అత్యధిక విజయం పొందే వారంగా ఉన్నాం. First we see the Lord is victorious. మరి మొట్టమొదటిగా ప్రభు విజయవంతుడుగా ఉన్నాడని And చూస్తున్నాం. then we see we are victorious in him. మరి రెండవదిగా మరి ఆయన ద్వారా మనము కూడా విజయశాలులుగా ఉన్నాం. 1 John chapter 2 verse 13. మొదటి యోహాను 2వ అధ్యాయము 13వ 1 వచనం. John 2:13. మొదటి యోహాను 2:13. I write to you young men because you have overcome the evil one. మరి యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. You have overcome the evil one. మీరు దుష్టుని జయించి ఉన్నారు. 1 John 5:4. మొదటి యోహాను 5:4. Everyone born of God overcomes the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. 1 John 4:4. మొదటి యోహాను 4:4. You have overcome them. మరి మీరు వారిని జయించి ఉన్నారు. Romans 8:35. రోమా 8:35. In all these things we are more than మరి conquerors. వీటన్నిటిలో కూడా మనం అత్యధిక విజయము పొందిన వారంగా ఉన్నాం. So through Jesus Christ మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా we are more than conquerors over Satan, మరి సాతాను మీద అత్యధిక విజయము పొందిన over వారంగా ఉన్నాం. sin, పాపము మీద, over temptations, శోధన మీద, over the world, మరి లోకము మీద, over the deceptions, మరి ఈ యొక్క మోసముల మీద, over the false prophets, మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తల మీద, over death and grave. మరి మరణము మీద, సమాధి మీద. That is victorious life. మరి అదే విజయవంతమైన జీవితం. That is what Mount Carmel talks to us. మరి కర్మేలు పర్వతము దీని గురించే మనతో So మాట్లాడుతుంది. when Elijah came to the Mount Carmel, ఎప్పుడైతే ఏలియా కర్మేలు పర్వతము దగ్గరకు he వచ్చాడో brought the Israelites from a defeated life to a victorious life. ఓడిపోయిన జీవితము నుంచి ఇశ్రాయేలీయులను ఆ విజయవంతమైన జీవితము దగ్గరకు తీసుకొచ్చాడు. From a life with drought and famine to a life of showers of blessing. మరి ఎండిపోయిన కరువుతో కూడిన జీవితము నుంచి ఆశీర్వాదముల యొక్క జీవితం వైపుగా తీసుకొచ్చాడు. So, my dear brothers, మరి ప్రియమైన సహోదరులారా, ఈ today రోజు the Lord is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. If you are living a defeated life, ఓడిపోయిన జీవితం ఒకవేళ నువ్వు జీవిస్తుంటే come back to the Lord. మరి ప్రభు దగ్గరికి తిరిగి రా. Confess your failures. నీ యొక్క పతనాలు ప్రభు దగ్గర If you are ఒప్పుకో. backsliding today, ఒకవేళ ఈ రోజు నువ్వు వెనుకంజలో ఉంటే do not live there. మరి అక్కడే Our జీవించకు. God is gracious. మన దేవుడు కనికరం He is కలిగిన దేవుడు. forgiving. ఆయన క్షమించే He is దేవుడు. ready to revive us. ఆయన మరి మనల్ని ఉజ్జీవం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. And He wants to bring the showers of blessing to us. మరి మన మీద ఆశీర్వాదములు కుమ్మరించాలనుకుంటున్నాడు. How do we move from starvation to showers of blessing? మరి ఆ కరువు నుంచి ఆశీర్వాదముల వైపుగా ఏ విధంగా మనం వెళ్ళగలం? When we read this chapter 18, 18వ అధ్యాయం చదివినప్పుడు we see how Israelites got this blessing. మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆశీర్వాదములు పొందారో We చూస్తున్నాం. see 4-5 principles. మరి 4-5 నియమాలు చూస్తాం. What did they do? వాళ్ళు ఏం చేశారంటే Chapter 18, 1 Kings, 18వ అధ్యాయం verse మొదటి రాజులు 21. 21వ వచనం. Elijah came to all the people and said, How long will you falter between two opinions? If the Lord is God, follow him. If Baal is, follow him. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. Elijah was telling to the Israelites, మరి ఏలియా ఇశ్రాయేలుతో if చెప్తున్నాడు, you want showers of blessing, మీకు ఆశీర్వాదములు కావాలంటే you need to follow the Lord alone. మరి ఒంటరిగా ప్రభువును వెంబడించాలి. Do not waver between two opinions. మరి రెండు తలంపుల మధ్య మరి మీరు ఆ విధంగా తడబడకూడదు Do అంటున్నాడు. not have double life. మరి ద్వంద్వ జీవితం కలిగి ఉండదు. Do not worship two gods. మరి రెండు దేవతలను ఆరాధించొద్దు. Follow the Lord, unfollow the Baals. మరి ప్రభువును వెంబడించండి, ఇంకా బయలు దేవతను వెంబడించడం ఇంకా మానివేయండి. So we need to unfollow the Baals మరి ఆ బయలులను వెంబడించడం మనం ఆపేయాలి. and ఇంకా then follow the Lord. అప్పుడు ప్రభువును వెంబడించాలి. That's what Elijah was telling them. ఏలియా వారికి అదే చెప్తున్నాడు. If you
if you follow the Lord, మీరు ప్రభువును వెంబడిస్తే, if He is God, ఆయన దేవుడైతే you follow Him. మరి ఆయనను But వెంబడించండి. if you want to follow Baal, మరి బయలును మీరు you అనుసరించాలనుకుంటే go to Baal. మీరు బయలు దగ్గరకు There will వెళ్ళండి. not be any blessing there. అక్కడే ఆశీర్వాదాలు ఉండవు. But do not waver between these two opinions. అయితే రెండు తలంపుల మధ్య మరి తడబడుతూ ఉండొద్దు. So Baal represents these worldly pleasures and entertainment, romance and sex of this world. మరి ఈ లోకములో ఉండే ఆ యొక్క మరి ఆహ్లాదకరమైనవి మరి లోక సంబంధమైనవి అన్నిటికీ కూడా వాటికి బయలు సాదృశ్యంగా ఉంది. So the Lord was telling to the people, మరి ప్రభు ప్రజలకు చెప్తున్నాడు, if you follow me, మరి నన్ను వెంబడిస్తే I will give you showers of blessing. నేను మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటున్నాడు. But you cannot waver between two opinions. అయితే రెండు తలంపుల మధ్య మీరు తడబడుచు ఉండొద్దు. You cannot travel in two boats. మరి రెండు పడవల మీద ప్రయాణం You చేయలేరు. cannot live a double life. మరి ద్వంద్వ జీవితాన్ని జీవించలేరు. So today, ఈ రోజు why we don't get the revival, we don't have the showers of blessing. ఎందుకు ఆ ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడట్లేదంటే We want to run on two boats. మరి రెండు పడవల మీద ప్రయాణం We want చేయాలనుకుంటున్నాం. the world on one side. ఒక ప్రక్క లోకం కావాలి, We want God on the other side. మరో ప్రక్క దేవుడు We కావాలి. want the blessings of the Lord. ఒక ప్రక్క దేవుని And we ఆశీర్వాదాలు want to కావాలి. satisfy the pleasures of this ఈ world. లోకం యొక్క విషయాలను కూడా సంతోష We పెట్టాలి. want to follow God, ప్రభువును వెంబడించాలి. but we don't want to leave the Baal. అయితే బయలును విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. That is why Elijah was saying, అందుకని ఏలియా అంటున్నాడు, unfollow Baal and follow the Lord. మరి బయలును వెంబడించడము మరి ఇంకా మానివేసి ప్రభువును వెంబడించండి. So these days we have these internet, Twitter and other media. మరి ఈ దినాల్లో సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. We follow everybody. మరి అందరిని వెంబడిస్తుంటాం. But when you unfollow, ఎప్పుడైతే వెంబడించడం మానివేసినప్పుడు that is when the blessing will start. మరి అప్పుడే ఆ ఆశీర్వాదం So ఆరంభమవుతుంది. today, ఈ రోజు whom are you following? మరి ఎవరిని You are వెంబడిస్తున్నారు? following world, మరి లోకాన్ని అనుసరిస్తున్నారా, following fashions, లేకపోతే ఫ్యాషన్ అనుసరిస్తున్నారా, following the stars, మరి ఆ యొక్క తారలను అనుసరిస్తున్నారా, following money, లేదా డబ్బును అనుసరిస్తున్నారా, following entertainment, లేకపోతే ఎంటర్టైన్మెంట్ and అనుసరిస్తున్నారా, then again you want to worship the Lord. మరలా వచ్చి ప్రభువును Then ఆరాధించాలనుకుంటున్నారా? you will not get the showers of ఆ blessing. విధంగా చేస్తే ఆశీర్వాదాలు కుమ్మరించబడవు. Elijah was very clear. ఏలియా స్పష్టంగా చెప్తున్నాడు. First statement, మొట్టమొదటి మాట, unfollow Baal and follow the Lord. మరి బయలును వెంబడించడం మానివేసి దేవుని వెంబడించండి. Today also, ఈ రోజు కూడా that is the key for spiritual blessing. మరి ఆత్మీయ జీవితానికి ఇదే మరి తాళం చెవిగా ఉంది. If you want to revival, మరి నీకు ఉజ్జీవం if you want to కావాలంటే, showers of blessing, ఆశీర్వాదాలు we కుమ్మరించబడాలంటే need to trust the Lord. ప్రభు యందు నమ్మిక ఉంచాలి. Yes, the Lord is God, the Lord is God. Finally they confess. మరి చిట్ట చివరిగా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. They have understood. వారికి అర్థమైంది, We will leave Baal. మేము బయలును విడిచిపెడతాం. He is the true God. మరి ఈయన నిజమైన దేవుడు, Jehovah is the true God. యెహోవాయే నిజమైన దేవుడు. We will trust Him. మరి ఆయన యందే నమ్మిక ఉంచుతాం. My dear brothers, మరి ప్రియమైన today సహోదరులారా, if you want the showers of blessing, మరి ఆశీర్వాదాలు కుమ్మరించబడాలనుకుంటే you need to trust the Lord and follow Him only. మరి ప్రభు యందు నమ్మిక ఉంచి ఆయనను మాత్రమే వెంబడించాలి. Trust the sovereignty of the Lord. మరి ప్రభు యొక్క సార్వభౌమ అధికారమును మరి నమ్మిక ఉంచాలి. Trust the timing of the Lord. ప్రభు యొక్క సమయమునందు నమ్మిక Trust ఉంచాలి. the promises of the మరి Lord. దేవుని యొక్క వాగ్దానముల యందు నమ్మిక Trust ఉంచాలి. the purposes of God. దేవుని యొక్క ఉద్దేశముల మీద నమ్మిక Trust ఉంచాలి. the protection of the Lord. దేవుని యొక్క భద్రత మీద నమ్మిక When ఉంచాలి. we follow Him, ఎప్పుడైతే ఆయనను అనుసరిస్తామో we will experience showers of blessing. అప్పుడు ఆశీర్వాదములు మరి కుమ్మరించవనే అనుభవంలోకి వస్తాం. Second principle, రెండవ నియమం verse 30. 30వ What వచనం. did Elijah do? ఏలియా ఏం చేశాడు ఇక్కడ? He rebuilt the broken altar. మరి ఆ పడిపోయిన బలిపీఠమును మరలా తిరిగి బాగు చేశాడు. He called everyone, అందరిని పిలిచాడు. come near to me, మరి నా యొద్దకు రమ్మన్నాడు. and he rebuilt the broken altar. మరి పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడు. That is very important. చాలా ప్రాముఖ్యం. If you want revival in your life, నీ జీవితంలో ఉజ్జీవం if you కావాలంటే, want victory in your నీ life, జీవితంలో విజయం if కావాలంటే, you want showers of blessing, ఆశీర్వాదాలు you కుమ్మరించబడాలంటే need to rebuild the altar. మరి ఆ బలిపీఠమును మరలా బాగు చేసుకోవాలి. What is altar speaks to us? బలిపీఠము దేని గురించి మాట్లాడుతుంది? Altar speaks to us about our relationship with God. మరి ఆ బలిపీఠము దేవునితో మనకుండే సత్సంబంధము గురించి It మాట్లాడుతుంది. talks about our commitment. మన యొక్క తీర్మానము గురించి, It talks about our covenant. మన యొక్క నిబంధన గురించి, It talks about our worship. మన యొక్క ఆరాధన గురించి, It talks about our service. మన యొక్క సేవ గురించి మాట్లాడుతుంది. If you want showers of blessing, ఆశీర్వాదాలు కుమ్మరించబడాలంటే you need to come and
rebuild the altar. నువ్వు మరి మరలా వచ్చి ఆ బలిపీఠమును బాగు చేయాలి. That means rebuild your relationship with God. మరి దేవునితో ఉండే సంబంధాన్ని మరలా తిరిగి బాగు Your చేసుకోవాలి. relationship with God is broken దేవునితో నీకుండే సంబంధము విరిగిపోయింది. because some sin has entered in your life. ఎందుకంటే నీ జీవితంలో ఏదో పాపం Some ప్రవేశించింది. wrong person has entered into your life. ఏదో తప్పుడు మరి ఒక వ్యక్తి నీ జీవితంలో Some ప్రవేశించాడు. wrong desires have entered into your life. మరి తప్పుడు ఆశలన్నీ You ప్రవేశించినాయి have నీ gone జీవితంలోనికి. into your own ways. నీ సొంత మార్గముల గుండా వెళ్తున్నావు. That is why the relationship is broken. అందుకనే ఆ సంబంధం విరిగిపోయింది. The altar is broken. బలిపీఠం విరిగిపోయింది. Because of that, అందును బట్టి there is no prayer. ప్రార్థన లేదు. Prayer life is broken. ప్రార్థనా జీవితం విరిగిపోయింది. worship. ఆరాధన లేదు. Worship is broken. ఆరాధన No విరిగిపోయింది. witnessing. మరి సాక్ష్యం ఇచ్చేది Witness లేదు. life is broken. సాక్ష్యం ఇచ్చే జీవితం No విరిగిపోయింది. house of God. మరి దేవుని మందిరము లేదు. Your relationship with God's house is broken. దేవుని మందిరముతో నీకుండే సంబంధం విరిగిపోయింది. If you want to spare showers of blessing, ఆశీర్వాదాలు కుమ్మరించబడాలంటే you need to rebuild the altar. మరి బలిపీఠమును మరలా నువ్వు బాగు చేసుకోవాలి. God is gracious. మన దేవుడు కనికరము కలిగిన The దేవుడు. moment you turn to Him, ఎప్పుడైతే ఆయన వైపు He తిరుగుతామో is ready to accept you. నిన్ను అంగీకరించడానికి He ఆయన want to సిద్ధంగా rebuild ఉన్నాడు. you. నిన్ను మరలా తిరిగి కట్టాలనుకుంటున్నాడు. Rebuild your relationship. నీ యొక్క సంబంధాన్ని మరలా తిరిగి Rebuild కట్టాలనుకుంటున్నాడు. your family. నీ యొక్క కుటుంబాన్ని Rebuild కట్టాలనుకుంటున్నాడు. your career. నీ యొక్క మరి ఆ భవిష్యత్తును కట్టాలనుకుంటున్నాడు. Rebuild your spiritual నీ life. యొక్క ఆత్మీయ జీవితాన్ని Rebuild కట్టాలనుకుంటున్నాడు. your ministry. నీ యొక్క పరిచయలను Whatever కట్టాలనుకుంటున్నాడు. is broken, ఏదైతే విరిగిపోయిందో come back to the Lord. మరలా ప్రభు యుద్ధకు రా. Ask the Lord. ప్రభువుని అడుగు. Lord, build me again. ప్రభా మరలా నేను బాగు చేయి Build my కట్టు. spiritual life again. ప్రభా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని మరలా బాగు చేయి. Build my family again. నా యొక్క కుటుంబాన్ని మరలా బాగు చేయి. Build my ministry నా again. యొక్క పరిచర్యను మరలా బాగు చేయి. Ask the Lord to rebuild the altar. మరి బలిపీఠమును మరలా మరి తిరిగి కట్టమని బాగు చేయమని ప్రభువుని అడుగు. First principle, మరి మొదటి నియమము unfollow the ball, follow the Lord alone. మరి ఆ బయలు దేవతను అనుసరించడం మానివేసి ప్రభువును మాత్రమే వెంబడించు. Secondly, రెండవది rebuild the broken altar. ఆ పడిపోయిన బలిపీఠమును బాగు చేయి. Thirdly, మూడవది what is the third principle we see? మరి మూడవ నియమం ఏం చూస్తున్నామంటే 33. 33వ What వచనం. did Elijah do? ఏలియా ఏం చెప్తున్నాడు? On that altar, ఆ బలిపీఠం మీద he offered spiritual sacrifices. ఆత్మ సంబంధమైన బలులను అర్పించాడు. He offered the bull ఆయన ఆ ఎద్దును అర్పించాడు. as a burnt offering. మరి దహన బలిగా అర్పించాడు. So you need to offer spiritual sacrifices to be revived. మరి నీ ఉజ్జీవం పొందాలంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. If you want to receive the showers of blessing, ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడాలంటే you need to offer spiritual sacrifices. ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. So today we don't need to offer the full burnt offering, మరి ఈ రోజు వచ్చి మరలా ఆ దహన బలిని సంపూర్ణంగా అర్పించవలసిన అవసరం but లేదు. we need to offer ourselves as a living sacrifice. అయితే మనల్ని మనము సజీవ యాగముగా ప్రభువుకు అర్పించుకోవాలి. Romans chapter 12, రోమా 12వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Romans chapter 12, రోమా 12వ అధ్యాయం verse 1. మొదటి వచనం. I beseech you, therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. Offer your bodies as a living మీ sacrifice. శరీరములను ఆయనకు సజీవ యాగముగా అర్పించుడి. That is holy, acceptable unto God. మరి దేవునికి పరిశుద్ధమును అనుకూలమునై ఉన్నది. So today we don't need to offer bulls as a sacrifice. ఇది నాన్న ఎద్దులను తీసుకొచ్చి అర్పించాల్సిన అవసరం లేదు. Offer ourselves. అయితే మనల్ని మనం Offer our అర్పించుకోవాలి. bodies మన శరీరములను as a అర్పించాలి. living sacrifice. సజీవ యాగముగా అర్పించాలి. What does it mean? దాని అర్థం ఏంటి? I offer my body for the Lord's work. మరి ప్రభు పని కోసము నా శరీరమును అర్పిస్తున్నాను. My eyes నా I కళ్ళు will use for the Lord. ప్రభు కోసం My వాడతాను. hands నా చేతులు I will use for the Lord. ప్రభు కోసం వాడతాను. My legs నా కాళ్ళు I will use for the Lord. ప్రభు కోసం My వాడతాను. mouth నా నోరు I will use for the మరి Lord. ప్రభు కోసం My వాడతాను. time, నా యొక్క my సమయమును, money, నా డబ్బును, my talents, నా తలాంతులను, everything as a living sacrifice to the మరి Lord. సమస్తమును కూడా ప్రభువుకు సజీవ యాగముగా ఉపయోగిస్తాను. When you come to that commitment, ఎప్పుడైతే అటువంటి తీర్మానం when you చేసుకుంటామో, have offered that sacrifice, ఎప్పుడైతే అటువంటి అర్పణను అర్పిస్తామో, you will experience showers of blessing. అప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరించబడే అనుభవంలోకి వస్తాం. Sacrifice, a living sacrifice unto the Lord, our body. మన శరీరములను సజీవ యాగముగా మనం అర్పించినప్పుడు. Hebrews chapter 13 verse 15. మరి హెబ్రీ 13వ అధ్యాయము 15వ వచనం. Offer the sacrifice of praise. మరి ఆ యొక్క జీహ్వా ఫలమును అర్పించడం. Let us continually offer to God a sacrifice of praise. మరి కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము
చేయదము. స్తుతి యాగము, sacrifice of praise. మరి స్తుతి యాగము చేయదము. Our worship is a sacrifice unto him. మన యొక్క ఆరాధన ప్రభువుకు అది ఒక యాగముగా ఉంది. Chapter 10, Acts chapter 10 verse 4. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. Your prayers come up as a memorial offering before God. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Our prayers are an offering unto the Lord. మన ప్రార్థనలు దేవునికి మరి జ్ఞాపకార్థముగా చేరినవి. Our good works are an offering unto the Lord. మన యొక్క మంచి కార్యములు కూడా ప్రభువుకు జ్ఞాపకార్థముగా చేరినవి. Hebrew chapter 13 verse 16. మరి హెబ్రీ 13:16 Do not forget to do good and to share others. With such sacrifices God is pleased. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము దేవునికి ఇష్టమైన యాగము. ఉపకారము ధర్మము అది దేవునికి ఇష్టమైన యాగము. గుడ్ వర్క్స్, మంచి ఉపకారం ఈస్ an offering unto the Lord. అది ప్రభువుకు యాగమై ఉంది. If somebody is sick, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే visit them. వారిని దర్శించండి. Somebody is needy, ఎవరైనా అవసరతలో help ఉంటే them financially. ఆర్థికంగా సహాయం చేయండి. Somebody is struggling in studies, ఎవరైనా చదువు విషయంలో ఇబ్బంది పడుతుంటే help them. వారికి సహాయం చేయండి. Somebody is morally down, ఎవరైనా నైతికంగా దిగజారిపోయి ఉంటే encourage him. వారిని If ప్రోత్సహించండి. somebody is backsliding, ఎవరైనా ఆత్మీయంగా వెనుకంజ go and వేస్తుంటే bring them back to the house of God. మరలా వెళ్ళి వారిని దేవుని మందిరానికి తీసుకురండి. Every good work we do మనం చేసే ప్రతి ఉపకారము కూడా is a spiritual offering unto the Lord. అది ప్రభువుకు ఆత్మ సంబంధమైన యాగమై ఉన్నది. Whatever we give to the Lord financially is an offering unto the Lord. మనం ఎవరికైనా ఆర్థిక పరమైన సహాయం చేసినప్పుడు అది ప్రభువుకు యాగమై ఉంది. Philippians chapter 4 verse 18. మరి ఫిలిప్పి 4వ అధ్యాయము 18వ వచనం Last portion. చివరి They are భాగంలో a fragrant offering, an acceptable sacrifice pleasing to God. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం. What is that? The gifts that Philippians sent to Paul. మరి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం అది ఏంటంటే మరి ఫిలిప్పీలు ఆ పౌలుకి ఇచ్చిన బహుమానం. The offering that you give for the missionary work, for the gospel work, is a sacrifice unto the Lord. మరి మిషనరీ పనికి గాని స్వార్థ పనికి గాని మనం అర్పించే అర్పణలు అది ప్రభువుకు యాగమై ఉంది. If you want spiritual blessings, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం if you కావాలంటే, want to experience the showers of blessing, ఆశీర్వాదాలు కుమరించే అనుభవం కావాలంటే you need to offer spiritual sacrifices. మరి ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించాలి. Offer your body as a living sacrifice. మీ యొక్క శరీరములను సజీవ యాగముగా అర్పించాలి. Offer the sacrifice of praise. మరి ఆ స్తుతి యాగం చేయాలి. Offer the sacrifice of prayer. మరి ప్రార్థన అనే యాగం చేయాలి. Offer the sacrifice of good offerings. మరి ఉపకారం చేస్తూ అటువంటి యాగము చేయాలి. Good works is a sacrifice to the Lord. మరి ఉపకారము కూడా ప్రభువుకు ఒక యాగమై ఉంది. Giving is a sacrifice unto the Lord. మరి ఇచ్చేది కూడా మరి ప్రభువుకు యాగమై ఉంది. When you give yourself to God, ఎప్పుడైతే మిమ్ముని మీరు ప్రభువుకు He will అర్పించుకుంటారో shower blessings upon you. అప్పుడు నీ మీద దేవుడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు. First of all, మొట్టమొదటిగా unfollow the balls and follow the Lord only. మరి బయలును వెంబడించడం అనుసరించడం మానివేసి ప్రభువును మాత్రమే అనుసరించాలి. Secondly, రెండోది rebuild the broken altar. మరి పాడైపోయిన విరిగిపోయిన బలిపీఠములు మరలా బాగు చేసుకోవాలి. Thirdly, మూడోది offer spiritual sacrifices. ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించాలి. Fourthly, నాలుగోది destroy the idols completely. ఆ యొక్క విగ్రహములను సంపూర్ణంగా నాశనం చేయాలి. Verse 40, 40వ వచనం, 1 Kings మొదటి రాజులు 18:40. 18:40. What was Elijah doing here? ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? He was seizing all the prophets of Baal and killed all of them. మరి ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా చంపాడు. He want to eradicate Baalism from Israelites. మరి ఆ ఇశ్రాయేలు దేశంలో నుంచి ఆ బయలు దేవతలను ఆ బయలు ప్రవక్తలను సంపూర్ణంగా సమూల నాశనం చేయాలనుకున్నాడు. If you want showers of blessing, నీకు ఆశీర్వాదాలు కుమరించబడాలంటే all the idols must be destroyed. విగ్రహాలన్నీ కూడా నాశనం చేయబడాలి. In our life, మన there జీవితాల్లో are small secret hidden idols. మరి చిన్న చిన్న రహస్య సంబంధమైన అటువంటి ఆ విగ్రహాలు ఉంటాయి. What is an idol? మరి విగ్రహం అంటే Any ఏంటి? person మరి ఏ వ్యక్తి or అయినా anything ఏ వస్తువైనా that we run after, give more importance, the God is an idol. మరి దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి వాటి వెంటబడినప్పుడు అదే మనకు విగ్రహం. Why we are spiritually drought and famine today? ఎందుకు మనం ఆత్మీయంగా కరువు పరిస్థితుల్లో గొడ్డుబారిన
కాని స్థితిలో ఉన్నాం? Because those are hidden idols in us. ఎందుకంటే మనలో ఇంకా దాచబడిన విగ్రహాలు ఉన్నాయి. Those idols must be destroyed. ఆ విగ్రహాలు నాశనం And చేయబడాలి. only the spiritual blessings will come. అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు వస్తాయి. Fifthly, lastly, ఐదవది చివరిది, claim and inherit the promises of God. దేవుని యొక్క వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి. We should pray మనం ప్రార్థన and చేయాలి. claim the promises. మరి దేవుని యొక్క వాగ్దానములను ఎత్తిపట్టి అడగాలి. Verse 42, 42వ వచనం, we see Elijah was praying, ఇక్కడ ఏలియా ప్రార్థన "Oh చేస్తున్నాడు. Lord, bring the rain." ప్రభువా వర్షము కురిపించు. The Lord already told him. అప్పటికే ప్రభు చెప్పాడు. Verse 1, మొదటి వచనం 18 verse 1, 18:1, the Lord said, "I will send rain on the earth." మరి ప్రభు అన్నాడు, నేను భూమి మీద వర్షము కురిపిస్తాను But why అంటున్నాడు. Elijah was praying? అయితే ఏలియా ఎందుకు ప్రార్థన 7 చేస్తున్నాడు? times he is praying. 7 మార్లు ప్రార్థన చేశాడు. Lord, send the rain. ప్రభువా వర్షం You కురిపించు. have promised. వాగ్దానం చేశావు, Fulfill that. ఆ వాగ్దానం నెరవేర్చు. So this is the secret of promise claiming. మరి వాగ్దానమును మనము మళ్ళా స్వతంత్రించుకునే రహస్యం ఇది. So even though Lord promises us, మరి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పటికీ how do we inherit? దాన్ని ఎట్లా We స్వతంత్రించుకోవాలి? need to put faith in it ఆయన మరి ఆ వాగ్దానంలో మన విశ్వాసం We ఉంచాలి. should trust it ఆయన ఆ వాగ్దానం మీద నమ్మాలి. and pray passionately ఎంతో ఆసక్తితో ప్రార్థన and చేయాలి. persistently ఎంతో ఎడతెగక పట్టుదలతో ప్రార్థన and చేయాలి. inherit that promise. ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవాలి. Then you will experience the showers of blessing. అప్పుడు ఆ ఆశీర్వాదాలు కుమరించబడే అనుభవంలోకి వస్తాం. So many times అనేక సార్లు when we come to watch night service, వాచ్ నైట్ సర్వీస్ కి we వచ్చినప్పుడు take the promise, వాగ్దానం we తీసుకుంటాం. pray for 1 week, ఒక వారం ప్రార్థన 2 చేస్తాం, weeks, 2 వారాలు, 1 month, ఒక నెల, the promise is not fulfilled. తర్వాత వాగ్దానం నెరవేర్చబడలేదు, We forget. మర్చిపోతాం. We think that God also forgot. మనం అనుకుంటాం దేవుడు కూడా మర్చిపోయాడేమో. Then we stop claiming it. అప్పుడు ఇంకా ఆ వాగ్దానంలో ప్రార్థన చేయడం మర్చిపోతాం. But that is why we are not able to inherit the promises. అందుకనే వాగ్దానములను Look స్వతంత్రించుకోలేకపోతున్నాం. at Elijah. ఏలియాను చూడండి, God gave him a promise. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, Do all these things మరి ఇవన్నీ సంగతులు చేయి, and then I will send the rain. అప్పుడు వర్షము కురిపిస్తాను. But here అయితే ఇక్కడ Elijah was praying 7 times. ఏలియా 7 మార్లు ప్రార్థన He was చేశాడు. telling to the servant, మరి ఆ సేవకులకు చెప్తున్నాడు, go and check again. మరలా వెళ్ళి చూడండి, No rain, వర్షం పడట్లేదు, no sign, ఇంకా ఏ గుర్తులు లేవు, no cloud. మేఘాలు లేవు. Again he was praying. మరలా ప్రార్థన Again చేస్తున్నాడు, he is going and watching. మరలా వెళ్ళి చూస్తున్నాడు. 7 times మరి 7 సార్లు till he inherited the promise. ఆ వాగ్దానము స్వతంత్రించుకునేంత వరకు. Why the promises are given to us? ఎందుకు మనకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి? 2 Peter 2వ పేతురు chapter 1 మొదటి అధ్యాయం verse 4. 4వ వచనం. 2 Peter 2వ పేతురు chapter 1 4వ అధ్యాయం verse 4. 2 Peter. 2 Peter chapter 1 verse 4. మొదటి అధ్యాయం 4వ వచనం. All together. అందరం కలిసి, By which have been given to us exceedingly great and precious promises, that through this you may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. These promises are precious and exceedingly great. మరి ఈ యొక్క వాగ్దానములు ఎంతో అమూల్యమైనవి, ఎంతో గొప్పవై ఉంటున్నాయి. These were given so that we are partakers of the divine nature. మరి ఈ వాగ్దానములు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆ దేవ స్వభావమునందు మనం పాలివారగునట్లుగా. But that you and I may inherit the divine nature, మరి నీవు నేను కూడా దైవ స్వభావమును మనము be స్వతంత్రించుకోవాలి, transformed into his likeness. ఆయన యొక్క స్వారూప్యతలోకి మార్చబడాలి. These promises are given. ఈ యొక్క వాగ్దానములు అందుకోసమే ఇవ్వబడ్డాయి. What we need to do? మనం ఏం చేయాలి? We need to pray. ప్రార్థన We చేయాలి, need to trust. మరి నమ్మిక We ఉంచాలి, need to plead. మనము మొరపెట్టాలి, And we need to inherit them. అంతేకాకుండా స్వతంత్రించుకోవాలి. Then you will experience the showers of blessing. అప్పుడు ఆశీర్వాదాలు కుమరించే అనుభవంలోనికి That is a వస్తాం. mount top experience. ఇది పర్వత శిఖరం యొక్క అనుభవం. Now Lord will use you mightily. దేవుడిని బలంగా వాడుకుంటాడు. Like he used Elijah. ఏలియాను Not వాడుకున్నట్లుగా only to bless you, నేను ఆశీర్వదించడం but మాత్రమే కాదు, to make you a blessing to the multitudes. మరి అనేక మరి జన సమూహానికి అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేస్తాడు. To prove himself as true God. ఆయన నిజమైన దేవుడని రుజువు To చేసుకుంటాడు. bring multitudes unto himself. మరి ఆయన వైపు ఎంతో మందిని త్రిప్పుకుంటాడు. Today, ఈ రోజు let us ask the Lord. ప్రభుని అడుగుదాం, Lord, I am in drought, in famine. ప్రభువా ఎంతో గడ్డు పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో I ఉన్నాను, am living a barren life. ఎంతో గొడ్డుబారిన I జీవితాన్ని am living a జీవిస్తున్నాను, backsliding life. ఎంతో వెనుకంజ వేసిన జీవితాన్ని Lord, జీవిస్తున్నాను. shower thy blessings upon me. ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములు నా మీద These కుమ్మరించు. are 5 principles. మనం 5 నియమాలు చూసాం. Unfollow the ball and follow the Lord only. మరి బయలును అనుసరించడం మానివేసి ప్రభువును అనుసరించాలి. Secondly, రెండోది, rebuild the broken altar. పడిపోయిన విరిగిపోయిన బలిపీఠమును మరలా తిరిగి కట్టుకోవాలి, బాగు చేసుకోవాలి.
Thirdly, మూడోది offer spiritual sacrifices. మరి ఆత్మ సంబంధమైన అర్పణలను యాగములను అర్పించాలి. Fourthly, నాలుగవది destroy the idols completely. ఆ యొక్క విగ్రహములను సంపూర్ణంగా నాశనం చేయాలి. Fifthly, lastly, ఐదవది చివరిది claim and inherit the promises of God. మరి ఆ వాగ్దానములను మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ వాగ్దానములు స్వతంత్రించుకోవాలి. May the Lord shower his blessings upon all of us and bring a great revival amongst us and make us the channels of his blessing to multitudes. మరి మన మీద దేవుడు తన ఆశీర్వాదములను కుమ్మరించి మనల్ని కూడా అనేక మందికి ఆశీర్వాద కారణముగా మరి చేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.